జార్ఖండ్ రాజధాని రాంచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు తలపెట్టిన అసెంబ్లీ మార్చ్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు విద్యార్థి నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు అసెంబ్లీ మార్చ్ కు మద్దతు తెలపడానికి వచ్చిన బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. మనం చూడొచ్చు, అక్కడ వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తున్నారు పోలీసులు. అంటే భారీ ఎత్తున విద్యార్థులు అక్కడికి చేరుకోవడంతో వారిని నిలువరించడానికి వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తున్నారు. అయితే అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రస్తుతం విద్యార్థులు చేపట్టిన నిరసన పీక్స్ కు చేరుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు ఎంత వారించినా కూడా విద్యార్థులు ముందుకే సాగుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు గేట్ లోపలికి దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిపై వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తున్నారు.